ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 151 సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లను మాత్రమే గెలుచుకొని ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. ఇంత దారుణ ఓటమిని పార్టీ నేతలెవ్వరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీ ఓటమిని పార్టీ అధినేత జగన్ సైతం ఊహించలేకపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ సైలెంట్ అయిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ నాయకులతో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నారు. ఓటమి తర్వాత తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో 3 రోజుల పర్యటన చేశారు. ఆ తర్వాత అటు నుంచి బెంగళూరులోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచే తన రాజకీయ వ్యూహాలకు జగన్ పదును పెట్టారు. తాను పూర్తిగా ప్రజల్లోకి వచ్చే విధంగా జిల్లాల పర్యటనకు జగన్ సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ డిసైడ్ అయ్యారు. ముందుగా పార్టీ నేతలు, క్యాడర్ను పరామర్శించేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఈ మేరకు జగన్ తొలి అడుగు ముందుకు వేశారు. దీనిలో భాగంగానే నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ ఓదార్చారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అండగా నిలవాలని జగన్ డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా ఒక్కొక్క అడుగు ముందుకు పడేలా ప్లాన్ చేసుకుంటున్నారు. పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడానికి వ్యూహం రచించారు. మళ్ళీ ఓదార్పు యాత్రతో జనంలోకి వెళ్లబోతున్నారు జగన్. ఈసారి జగన్ వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తి రేపుతోంది. గతంలో తన వ్యూహాలతో సక్సెస్ అయిన జగన్ ఈసారి సక్సెస్ అవ్వగలరా? 40% ఉన్న ఓటు బ్యాంక్ ని ఎలా కాపాడుకోబోతున్నారు జగన్ అనేది ఆసక్తి రేపుతోంది. ఈవీఎం ధ్వంసం, టీడీపీ ఏజెంట్, మహిళలపై దాడి, కారంపూడి సిఐపై హత్యాయత్నం కేసులో పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు. మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. దీంతో పిన్నెల్లి నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపారు. జైలుకు వెళ్లి మరీ పిన్నెల్లిని జగన్ పరామర్శించనున్నారు. అనంతరం జగన్ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్ పార్టీకి జిల్లా ప్రజలు పట్టం కట్టారు. 10కి 10 స్థానాలు గెలిచి వైసీపీ చరిత్ర సృష్టించింది. అలాంటి జిల్లాల్లో ఈసారి వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. దీంతో జగన్ జిల్లా నాయకత్వంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.